మరియు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న దోపిడీ గురించి, అక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి గతంలో మదనపల్లిలోని సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగానే ఈరోజు మదనపల్లిలో హాస్పిటల్స్ గురించి రాయచోట్లో మన కలెక్టర్ గారికి మరియు డిఎంహెచ్ఓ గారికి అదే హాస్పిటల్స్ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన దానివల్ల ప్రయోజనం లేకపోవడంతో ఈరోజు కలెక్టర్ గారికి మరియు డిఎంహెచ్ఓ గారికి ఫిర్యాదు చేయడం కోసమని బహుజన్ యువసేన ఆధ్వర్యంలో మేమంతా ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఈ సందర్భంగా జేసీ గారికి మా వినతి పత్రం ఇచ్చినప్పుడు జేసీ గారు ఈ సమస్య గురించి నా దృష్టిలో ఉంది, ఖచ్చితంగా దీని గురించి యాక్షన్ తీసుకుంటాను అని చెప్పడం జరిగింది. అలాగే డిఎంహెచ్ఓ గారికి మదనపల్లిలో జరుగుతున్న అన్యాయాల గురించి వివరిస్తే డిఎంహెచ్ఓ గారు కూడా ఖచ్చితంగా మేము దాని మీద ఎంక్వైరీ చేసి దాని మీద యాక్షన్ తీసుకుంటాము అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ గారికి కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ నేను తెలియజేయడం ఏమంటే, మదనపల్లిలో కొన్ని హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్స్ మరియు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రజల్ని విలువెత్తి దోపిడీ చేస్తూ వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తున్నారు. అందులో మరీ ముఖ్యంగా కొన్ని హాస్పిటల్స్ అయితే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వాలకి ఆదేశాలని బేఖాతరు చేస్తూ హాస్పిటల్ నడపడం జరిగింది. ఆ కోవలోనే మదనపల్లిలోని రెయిన్బో చిన్నపిల్లల హాస్పిటల్కి ప్రభుత్వం నుండి రికగ్నైజేషన్ లేదు, ప్రభుత్వం నుండి హాస్పిటల్ రన్ చేయడానికి సర్టిఫికేట్ కానీ రికగ్నైజేషన్ లేదు. కానీ ఆయన వాళ్ళ ఆదేశాలు కానీ అధికారులను పట్టించుకోకుండా ఆదేశాల విరుద్ధంగా ఈరోజు హాస్పిటల్ రన్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయన బిల్డింగ్ దాని అనుగుణంగా లేదు. అలాగే అక్కడ ఆయన రన్ చేస్తున్న హాస్పిటల్లో సర్టిఫైడ్ స్టాఫ్ కూడా లేదు. ఐసీయూ మాటికి వస్తే పిల్లల్ని ఐసీయూలో చేర్పించాలా అంటాడు. ఐసీయూ వచ్చి మరీ చాలా ఘోరంగా, మరీ చిన్నదిగా ఉండడం వల్ల అక్కడ చాలామంది పిల్లలు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ ఇబ్బందులకు గురవుతూ వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తూ వారి భయాన్ని క్యాష్ చేసుకుంటూ ఆయన ఈరోజు హాస్పిటల్ రన్ చేయడం జరుగుతుంది. అలాగే ఆద్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి గతంలో వివరించడం జరిగింది. ఆయనైతే వైఎస్ఆర్ బీమా కింద కానీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద కానీ ఆపరేషన్ జరిగినా కూడా ఆయనకి ఈరోజు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొనింది. అలాగే చంద్రమోహన్ హాస్పిటల్ అయితే మరియు ప్రవీణ్ న్యూరో హాస్పిటల్ అయితే ఆయన చెన్నై బెంగళూరు హాస్పిటల్స్ రేంజ్లో బిల్స్ వసూలు చేస్తూ బిల్స్ అడిగితే డిశ్చార్జ్ సమ్మరీ అడిగితే ఇవ్వకపోవడం ఈరోజు చాలా బాధాకరం. వాటి గురించి కానీ డిఎంహెచ్ఓ గారు కానీ మన జేసీ గారికి వివరించడం జరిగింది. ఇక్కడ మదనపల్లిలో ఉన్న ఆసుపత్రులు ప్రజలకు మేలు చేయాలని కానీ, ప్రజలకి సేవ చేయాలని కానీ, ప్రజలకి నాణ్యమైన వైద్యం అందించాలని కానీ ఏ డాక్టర్ కూడా లేరు. కేవలం వారి వ్యాపారం కోసం వాళ్ళ బిల్డింగులు కట్టుకొని వాళ్ళ వ్యాపారం అభివృద్ధిగా చేసుకొని ఈరోజు ఒక వైద్యాన్ని వాళ్ళు వ్యాపారంగా మార్చేసి వాళ్ళ జీవనశైలి మాత్రం బాగుండడం కోసం మాత్రమే చేస్తున్నారు. కావున ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ గారు, జేసీ గారు వెంటనే వాటి మీద స్పందించి అలాంటి హాస్పిటల్ మీద చర్యలు తీసుకొని రికగ్నైజేషన్ లేని హాస్పిటల్స్ని వెంటనే క్లోజ్ చేయాల్సిందిగా కోరుకుంటూ జై భీమ్, జై భారత్.